హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ. ఇవాళ వచ్చేసి నా సీమంతం కంప్లీట్ వ్లాగ్. ముందుగా మనం ఆల్రెడీ షార్ట్స్లో కొన్ని వ్లాగ్స్ని షేర్ చేశాము, కానీ ఇవాళ కంప్లీట్ డీటెయిల్స్ ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, అసలు ఎలా జరుపుకున్నాము, ఎలా ప్రిపేర్ అయ్యాము అనేది కంప్లీట్గా దీంట్లో ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అసలు అనుకోలేదు సీమంతం జరుపుకోవాలి అనేసి ఏం అనుకోలేదు. బట్ ద ఎండ్ 9th మంత్లో ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, జరుపుకుంటే బాగుంటుంది, మెమరబుల్గా ఉంటుంది, అంటే బేబీకి కూడా ఈ చిన్ని మూమెంట్స్ చూపించవచ్చు అని అనుకొని ఇంకా చేసుకునింది ఇది. మనం ముందు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాం కదా, అలాగే పార్టీ హాల్కి వెళ్ళే ముందు ఇంకా దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి పార్టీ హాల్కి. అప్పటికి చాలా డిలే అయిపోయింది ఆ రోజు, ఎందుకంటే ఈవినింగ్ 4 o'clockకి వర్షం పడింది, 4 to 6. బెంగళూరులో వర్షం పడితే అసలు ట్రాఫిక్ చెప్పనవసరం లేదు, అంత హెవీగా ఉంటుంది. సో వచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. ఫోటోగ్రాఫర్స్ 1 hour డిలే చేశారు. 5:30కి అనుకున్న ఫంక్షన్ 6:30 అయింది, 7:30 అయింది, చాలా డిలే అయిపోయింది. అక్కడికి వెళ్ళిన వెంటనే వచ్చిన వాళ్ళకి మమ్మీ అత్తయ్య వాళ్ళు బొట్టు గంధం పెడతారు కదా, అవి పెడుతున్నారనమాట. యూజువల్గా మనకి ఏ ఫంక్షన్స్లో అయినా స్టార్టింగ్ బొట్టు గంధం పెట్టడం ఇంకా మన రిచువల్ కాబట్టి ఫస్ట్ బొట్టు గంధంతో స్టార్ట్ చేశారు. తర్వాత యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి మరీ అంత టైర్డ్ అయిపోలేదు, అందరూ యాక్టివ్గానే ఉన్నారు, నేను కూడా యాక్టివ్గానే ఉన్నాను. కాకపోతే ఎక్కువ టైం కూర్చోవడం కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. అటు ఆ శారీలో ఇంకా కొంచెం డిస్కంఫర్టే కదా శారీలో కూర్చోవడం, నేనైతే కూర్చోలేకపోతున్నాను. కూర్చోబెట్టేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించిందనమాట. ఫస్ట్ మమ్మీ తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి ఇంకా మమ్మీ డాడీ ఒడి నింపుతున్నారు. ఫస్ట్ మమ్మీ డాడీ ఒడి నింపుతారు, తర్వాత అత్తయ్య మామయ్య ఇంకెవరన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఒడి నింపాలి అని అనుకుంటే ఒడి నింపుతారనమాట. అసలు యాక్చువల్గా ఒడి నింపడం అంటే మంచిగా పిల్లలు పుట్టడం అని మీనింగ్. సో అలా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్లో అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తెస్తారు కదా, ఫ్రూట్స్ స్వీట్స్, వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్లో స్వీట్స్లో అన్నీ జతలుగా పెట్టాలన్నమాట. దాన్ని ఒడి నింపడం అంటారు. ఇక్కడ మమ్మీ వాళ్ళు అన్ని కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ని 2 ఫ్రూట్స్ని తీసుకొచ్చి ఒడిలో పెడుతున్నారు. వన్స్ ఒడి నింపడం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చిన అంటే గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళు వచ్చేసి మనకి బ్యాంగిల్స్ వేస్తారనమాట. ఫస్ట్ టైం కదా చూడటం, నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఈ రిచువల్స్ అన్నీ నాకంత ఐడియా లేదు, నేను ఎప్పుడు సీమంతాలకి అటెండ్ అయింది ఎప్పుడూ లేదనమాట, ఫస్ట్ నాదే. సో ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో అనే ఎక్సైట్మెంట్ అయితే ఎక్కువగానే ఉండింది. బట్ లిమిటెడ్ పీపుల్తోనే చేసుకున్నాను కాబట్టి అంత హడావిడి లేకుండా చాలా సటిల్గా జరిగిపోయింది. దట్టు అనుకున్న పనులన్నీ కరెక్ట్గా టైంకి ఆన్ టైంకి జరగడం వల్ల ఏమంత రిస్క్ అనిపించలేదు. చాలా బాగా అనిపించిందనమాట. ఫంక్షన్ మూమెంట్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో ఆ రోజు ఈవినింగ్ వర్షం పడడం వల్ల క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండింది, హ్యాపీగా ఉండిందనమాట ఆ క్లైమేట్ అంతా. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా బ్లెస్ చేశారు. మంచిగా ఈ ఫ్రీ డెలివరీ అవ్వాలి, నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే కొంచెం హ్యాపీ అనిపించింది ఇంతమంది బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల. సో అలా జరిగిందనమాట. అండ్ ఒడి నింపేటప్పుడు లాస్ట్‌లో పసుపు, కుంకుమ అండ్ చలివిడి కూడా తినిపిస్తారంట. అదే చేస్తున్నారు మమ్మీ వాళ్ళు. కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు ఆ ఒడి నింపిన వాటిలో వేసి మనల్ని ఆశీర్వదిస్తారనమాట. అండ్ వన్స్ మమ్మీ డాడీ ఒడి నింపడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఇన్వైట్ చేసిన వాళ్ళు, వాళ్ళొచ్చి మనకి బ్యాంగిల్స్ వేసి బొట్టు పెడతారనమాట. వాళ్ళు తెచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ మనకిస్తారు. ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మనం కూడా మన రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ ప్యాకింగ్ చూపించాము కదా ఎలా చేసామో అనేసి, బ్యాంగిల్స్ అవంతా నాకు చాలా బాగా అనిపించింది. చూసిన వాళ్ళు కూడా బాగా ఐడియాతో ప్యాక్ చేశారు అని చెప్పి అన్నారనమాట. ఆ మాట కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వ్లాగ్‌లో చెప్పాను, నా సైజ్ బ్యాంగిల్స్ దొరకడానికి
చాలా కష్టపడ్డామని. అండ్ కొని కూడా 1 వీక్ అయిపోయింది కదా! మళ్ళీ ఇప్పుడు కూడా సైజ్ వేరియేషన్ ఉంటుందేమోనని నేను ఫంక్షన్ హాల్‌కి వెళ్ళకముందే హ్యాండ్స్‌కంతా ఆయిల్ అప్లై చేసేసాను హ్యాండ్స్‌కి. సో, దట్ టూ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా నీట్‌గా, స్లోగా ఎక్కించడం వల్ల ఏం బ్రేక్ కాకుండా మంచిగా బ్యాంగిల్స్ ఎక్కాయన్నమాట. అది ఒక సాటిస్ఫాక్షన్. ఓకే. తెచ్చుకున్న బ్యాంగిల్స్ బాగా యూజ్ అయ్యాయి అనేసి. వచ్చిన వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ మంచి మంచి గిఫ్ట్స్ తెచ్చారు. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. గిఫ్ట్స్ అయితే అంటే మంచిగా యూజ్‌ఫుల్ అవేవి థింక్ చేసి తెచ్చారనమాట. ఈ గిఫ్ట్స్ ఓపెనింగ్ వ్లాగ్ అనేది చేయట్లేదు. ఎందుకంటే నేను ఇంటికి రిటర్న్ అయిపోయిన వెంటనే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసాను. అంత అందుకనే ఆ వ్లాగ్ చేయలేదనమాట. కానీ గిఫ్ట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. కొంతమంది శారీస్, స్వీట్స్, మళ్ళీ బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అయితే రెయిన్‌బో బ్యాంగిల్స్ తెచ్చారు. చాలా బాగున్నాయన్నమాట బ్యాంగిల్స్, నెక్ సెట్స్ ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు నాకు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అందరూ అయితే వచ్చిన ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ అవ్వాలి. కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ద బెస్ట్. అస్సలు కంగారు పడొద్దు. ఇవన్నీ చెప్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని మంచి మంచి టిప్స్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే నువ్వు ఇలా స్టెప్స్ మీద వాక్ చెయ్యి. అంతా టిప్స్ చెప్తూ మంచిగా బ్లెస్ చేస్తూ బ్యాంగిల్స్ వేశారనమాట. హ్యాపీ అనిపించింది నాకు ఆ మూమెంట్. అండ్ అందరూ అలా బ్యాంగిల్స్ వేసేయంగానే ఇంకా వదిన వాళ్ళొచ్చి లాస్ట్ హారతి తీస్తున్నారు. నేను మొత్తం అన్ని క్లిప్స్ యాడ్ చేయలేకపోయాను. ఎందుకంటే మెయిన్ వీడియో ఇంకా రాలేదు. నా దగ్గరున్న వీడియోస్‌లో క్లిప్స్ కొన్ని మంచివి చూసి యాడ్ చేస్తున్నాననమాట. అండ్ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఫోటోస్ అందరూ ఒక్కొక్కరొచ్చి నాతో ఫోటో తీసుకున్నారు. దాని తర్వాత అతను వచ్చిన ఫోటోగ్రాఫర్ ఏమంత అంటే మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫోటోగ్రాఫర్ రాలేదు. కొంచెం డిసప్పాయింట్‌మెంట్. మనం చెప్పి ఇట్లా తీయండి అని చెప్తుంటే తీస్తున్నాడే తప్ప ఇలా ఉండండి, ఇలా ఉండండి నేను ఫోటోస్ తీస్తానని అస్సలు చెప్పట్లేదతను. సో, అది కొంచెం డిసప్పాయింట్. అంటే మనం అంత పెట్టి బుక్ చేసుకొని మంచి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ వచ్చి తీస్తే ఎక్కువ ఫోటోసొస్తాయి. కానీ చాలా తక్కువ ఫోటోస్, వీడియోస్ కూడా చాలా తక్కువ తీశాడతను. ఏదో అతనికొచ్చిన స్టైల్‌లో లాస్ట్‌లో కొన్ని క్లిప్స్ తీశాడు. ఇలా చేయండి, అలా చేయండి అనేసి. ఇంకా లాస్ట్‌లో కొన్ని నా ఫోటోస్ తీశాడనమాట. అలా తీసిన తర్వాత ఇంకా అందరూ ఇంక తింటున్నారు. తినేటప్పుడు ఇంకా కొంతమంది లాస్ట్‌లో రావాల్సిన వాళ్ళు వచ్చి విష్ చేస్తున్నారనమాట. అలా అయింది. అండ్ అన్ని బ్యాంగిల్స్ వేసుకొని నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ బ్యాంగిల్స్ అన్నీ లైఫ్‌లో ఫస్ట్ టైము అన్ని బ్యాంగిల్స్ వేసుకోవడము. యూజువల్‌గా నేను మమ్మీ బ్యాంగిల్స్ వేసుకోమన్నా, మా బ్యాంగిల్స్ నాకు నా హ్యాండ్‌కి అంత బాగుండవు మమ్మీ అని చెప్తూ ఉంటాను. కానీ ఇప్పుడు కొంచెం లావు అవ్వడం వల్ల ఆ బ్యాంగిల్స్ అన్నీ నాకు సెట్ అయ్యి చాలా బాగా అనిపించింది. మంచిగా ఇంకా లాస్ట్‌లో కొన్ని నన్ను సింగిల్‌గా తీశాడు క్లిప్స్. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసేసారు. ఇంకో డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే చాలా ఫుడ్ మిగిలిపోయింది. లిమిటెడ్ పీపుల్‌నే ఇన్వైట్ చేశాం గానీ కుక్ చేపించడం కొంచెం ఎక్కువ మందికి చేపించడం వల్ల ఫుడ్ మిగిలిపోయింది. ఇది నా సీమంతం వ్లాగ్. ఇఫ్ యూ ఆర్ లైకింగ్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్స్ కూడా చేయండి. మంచిగా నన్ను బ్లెస్ చేయండి నార్మల్ డెలివరీ అవ్వాలని. థాంక్ యూ ఫర్ వాచింగ్. Wait for the next vlog.